Okay, now I'm going to discuss about enzyme inhibition. Okay, let us discuss about enzyme inhibition. Okay, and the categories that takes place in the enzyme inhibition. Those are reversible, irreversible, allostatic. Okay, now let us discuss about what is enzyme inhibitor. Okay, enzyme inhibition. It is defined as a substance which binds the enzyme and brings about a decrease in catalytic activity of that enzyme. Enzyme inhibitor అనేది the substance విచ్ బైండ్స్ ద ఎంజైమ్. సబ్స్టాన్స్ ఏదైతే ఉందో అది వచ్చి ఏ ఎంజైమ్తో ఎక్కడైతే ఎంజైమ్తో బైండ్ అవుతుందో అది తర్వాత ఏం చేస్తుందంటే కెటలిటిక్ యాక్టివిటీ ఈ ఎంజైమ్ యొక్క కెటలిటిక్ యాక్టివిటీని డిక్రీజ్ చేస్తుందో దాన్ని ఎంజైమ్ ఇన్హిబిటర్ అంటారు. అంటే ఇన్హిబిట్స్ ద catalytic activity. Okay, the inhibitor may be organic or inorganic nature. There are three broad categories of enzyme inhibition. They are reversible, irreversible, and allostatic. Okay, now let us discuss about reversible. Okay, reversible inhibition. This inhibition binds non-covalently with enzyme. ఇన్హిబిషన్ ఏం చేస్తుందంటే నాన్ కోవలెంట్గా ఎంజైమ్కి బైండ్ అయిపోతుంది. అప్పుడు ఎంజైమ్ ఇన్హిబిషన్ అనేది రివర్స్ అవుతుంది. ఎప్పుడు అంటే ఇన్హిబిటర్ అనేది రిమూవ్ చేసినప్పుడు. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ద ఇన్హిబిషన్ బైండ్స్ నాన్ కోవలెంట్లీ విత్ ఎంజైమ్. అది ఎప్పుడంటే అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు ఎంజైమ్ ఇన్హిబిషన్ అనేది రివర్స్ అవుతుంది. అంటే ఇన్హిబిటర్ అనేది రిమూవ్ చేయబడుతుంది అనమాట. ద రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఈజ్ ఫర్దర్ సబ్డివైడెడ్ ఇంటూ కాంపిటేటివ్ ఇన్హిబిషన్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అండ్ అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్. ఓకే, నౌ లెట్ us discuss about competitive inhibition. Okay, in competitive inhibition, actually these are the substances which are structurally similar to substrate molecules. Okay, ఈ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అనేది ఒక సబ్స్టాన్స్ అనుకుంటే అవి ఎలా ఉంటాయంటే అవి సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్కి స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉంటాయి. ఆ తర్వాత అది ఏమవుతుందంటే కంపీట్స్ ఫర్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ అన్ ఎంజైమ్. కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అనేది ఏం చేస్తుందంటే కంపీట్స్ ఫర్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ అన్ ఎంజైమ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే మెల్నిక్ యాసిడ్ ఈజ్ ఎ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అనుకుందాం. దేనికి? క్రెబ్స్ సైకిల్కి. ఎంజైమ్ ఏం యూటిలైజ్ చేసుకుని డిహైడ్రోజినేస్. ఓకే, అప్పుడు మెల్నిక్ యాసిడ్ హ్యాస్ స్ట్రక్చరల్ రిజంబ్లెన్స్ టు సక్సినిక్ యాసిడ్. ఓకే, అంటే దాని యొక్క స్ట్రక్చరల్ ఫామ్, కెమికల్ ఫామ్, దాని యొక్క ఫార్ములా ఉంటుంది కదా, దాని యొక్క స్ట్రక్చర్ మెల్నిక్ యాసిడ్ స్ట్రక్చరల్ ఫార్ములా కానీ సక్సినిక్ యాసిడ్ కానీ తీసుకుంటే సిమిలర్గా ఉంటుందన్నమాట. స్ట్రక్చరల్లీ రిజంబ్లెన్స్ టు సక్సినిక్ యాసిడ్. Okay, hence competes with the substrate for the active sites of succinic dehydrogenase. అప్పుడు ఏం చేస్తుంది? ఇది కంపీట్స్ ఫర్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ అన్ ఎంజైమ్ అని అనుకున్నాం కదండి. ఇక్కడ కూడా అంతే, కంపీట్స్ విత్ ద సబ్స్ట్రేట్ ఫర్ ద యాక్టివ్ సైట్స్ ఆఫ్ enzyme succinic dehydrogenase. Okay, here competitive inhibitors are medicinally useful as drugs in the control of bacterial pathogens. These are medicinally useful as drugs in their means for what purpose? Means to control the bacterial pathogens. Okay, they are also used in treating certain forms of cancers. Okay, these competitive inhibitors are also used in treating certain forms of cancer. See here in competitive inhibition, enzyme, this is the substrate and this is the inhibitor. The enzyme inhibitor complex అనే ఫామ్ అవుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ competes with the active site to form of an enzyme. Okay, further inhibitors binds to active site, upon no reaction takes place. It directly blocks the active site. Okay, next coming to the point, non-competitive inhibition. In non-competitive inhibition, it involves a molecule binding to a site other than the active site. అదే allosteric site అన్నమాట. ఇదేం చేస్తుందంటే నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఇన్వాల్వ్స్ మాలిక్యూల్ బైండింగ్ టు ఏ సైట్ అదర్ దాన్ ద యాక్టివ్ సైట్. ఒక స్పెసిఫిక్ సైట్ దగ్గర బైండ్ అవుతుంది, అది యాక్టివ్ సైట్ కాకుండా. అంటే ఆ సైట్ ఏంటంటే అల్లోస్టెరిక్ సైట్ మీద. ఓకే, ద బైండింగ్ ఆఫ్ ద ఇన్హిబిటర్ టు ద అల్లోస్టెరిక్ సైట్ కాజెస్ ఏ కన్ఫర్మేషనల్ చేంజ్ టు ద ఎంజైమ్స్ యాక్టివ్ సైట్. ఈ బైండింగ్ ఆఫ్ ఇన్హిబిటర్ టు ద అల్లోస్టెరిక్ సైట్, ఇన్హిబిటర్ వచ్చి అల్లోస్టెరిక్ సైట్ దగ్గర బైండ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ కాజెస్ ఏ కన్ఫర్మేషనల్ చేంజెస్ టు
enzyme's active site. Okay, as a result of this change, the active site and substrate no longer share specificity. As a result of this change, active site and substrate no longer share specificity, meaning the substrate cannot bind. Okay, as the inhibitor is not in direct competition with the substrate, inhibitor అనేది not direct competition with the substrate కి direct competition కాదు కాబట్టి increasing substrate levels cannot mitigate the inhibitor's effect. It cannot mitigate the inhibitor's effect. Okay, next this is the non-competitive inhibition reaction. See here, enzyme, substrate, and this is the inhibitor. Here what happens means it does not compete with it. Okay, it attaches directly to the complex. Then it forms enzyme inhibitor complex. Inhibitor binds at what site? Other than the active site, that is nothing but allosteric site. So here also changes the shape of the active site and there is no reactions takes place further. Okay, నెక్స్ట్ అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్. ఇది మనకి ఇవ్వలేదండి, కొంచెం మీరు రాయాలనుకుంటే రాయండి, మీకు ఎక్స్ట్రాగా కావాలి వాళ్ళు 15 మార్క్స్కి అడిగారంటే ఈ క్వశ్చన్ మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ రాసుకుంటే మంచిది కదా, అందుకని ఇది కూడా చెప్పాను. ఓకే, అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్. ఇన్ దిస్ ఇన్హిబిటర్ బైండ్స్ ఓన్లీ టు ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఇక్కడ ఏమవుతుందంటే inhibitor binds only to the enzyme substrate complex and not to the free enzyme. Okay, ఈ ఎంజైమ్ అనేది ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ కి వచ్చి బైండ్ అవుతుంది ఇన్హిబిటర్ అనేది, ఫ్రీ ఎంజైమ్ కి కాదు. ఓకే, దిస్ ఇన్హిబిటర్ డస్ నాట్ కంపీట్ విత్ ద సబ్స్ట్రేట్ ఫర్ ద సేమ్ బైండింగ్ సైట్. ఈ అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్ లో ఇన్హిబిటర్ అనేది సబ్స్ట్రేట్ తో బైండ్ అవ్వదు అనమాట. ఎక్కడ అంటే సేమ్ బైండింగ్ సైట్, ఒకే బైండింగ్ సైట్ దగ్గర. అంటే ఇప్పుడు ఎంజైమ్ ఉందండి, ఎంజైమ్ దగ్గర ఇందాక చూసాం నాన్ కాంపిటేటివ్లో. ఓకే, సేమ్ బైండింగ్ సైట్ దగ్గర సబ్స్ట్రేట్ అనేది ఇన్హిబిటర్ అనేది కంపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అలాగ అవ్వదు అనమాట. సో ద ఇన్హిబిటర్ కెనాట్ బి ఓవర్కమ్ బై ఇంక్రీజింగ్ ద substrate concentration. Okay, here is the equation: enzyme plus substrate, which is reversible and forms a enzyme substrate complex, and finally releases the product, and enzyme releases as a free energy. Okay, free enzyme. Here see it enzyme substrate combines with inhibitor and with reversible reaction forms enzyme substrate inhibitor complex. Okay, next coming to the point, irreversible inhibition. Here irreversible inhibition means an inhibitor binds to the active site of an enzyme by an irreversible reaction. Inhibitor అనేది active site, enzyme యొక్క active site కి bind అవుతుంది. With what reaction means irreversible reaction. See here, enzyme and inhibitor finally forms the product enzyme inhibitor complex. There is no equilibrium state in this inhibition. Okay, there is no equilibrium state in this inhibition. These are again subdivided into 3 types: group specific inhibition, substrate analogs, and suicide inhibitors. Okay, next coming to the point, group specific inhibition. These inhibitors react with specific R group of amino acids at the active site. ఈ ఇన్హిబిటర్స్ అనేవి గ్రూప్ స్పెసిఫిక్ ఇన్హిబిటర్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయంటే వేటితో రియాక్ట్ అవుతాయంటే రియాక్ట్ విత్ స్పెసిఫిక్ ఆర్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఎట్ వాట్ సైట్ మీన్స్ ఎట్ ద యాక్టివ్ సైట్. ఎగ్జాంపుల్ తీసుకున్నామండి, అయోడోఎస్టేట్ ఇన్హిబిట్స్ ద ఎంజైమ్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphodiehydrogenase. ఓకే, అయోడోఎస్టేట్ అనేది ఈ ఎంజైమ్ని గ్లిజరాల్డిహైడ్ 3-phosphodiehydrogenase అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. Okay, next coming to the point, substrate analogs. Okay, these inhibitors are structurally similar to the substrate for the enzyme that covalently modifies the active sites of residues. Okay, these inhibitors are structurally similar to the substrate for the enzyme gurin. Okay, అవి ఏమవుతుందంటే covalently modify active site residues ని covalent గా modifications అనేవి చేస్తుంది అన్నమాట covalently. Okay, next example, tosyl phenyl alanine chloromethyl ketone acts as substrate analog
of chymotrypsin. Okay, next coming to the point, suicide inhibitors. These inhibitors binds to the enzyme at the active site as a substrate, and they are initially processed by the normal catalytic function. ఈ inhibitors అనేవి ఎక్కడ బైండ్ ఎంజైమ్ అట్ యాక్టివ్ సైట్. ఈ ఇన్హిబిటర్ అనేది ఎక్కడ బైండ్ అవుతుందంటే యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్ దగ్గర, ఎలాగా యాజ్ ఎ సబ్స్ట్రేట్ కింద. ఓకే, దే ఆర్ ఇనిషియలీ ప్రొసెస్డ్ బై ద నార్మల్ catalytic ఫంక్షన్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి allopurinol inhibits xanthine oxidase. Okay, next coming to the point, allosteric inhibition. It is a non-competitive inhibitor anamata. Okay, which attaches to the enzyme at allosteric site. Okay, that is any place on enzyme except active site is called allosteric inhibitor. An allosteric inhibitor, by binding to allosteric site alters the protein conformation in active site of an enzyme. Okay, ఈ allosteric inhibitor అనేది by binding to allosteric site alters the protein conformation in active site of enzyme, which consequently changes the shape of active site. Okay, it consequently changes the shape of active site, thus no longer remains able to bind to its specific substrate. Hence, enzyme is unable to perform its catalytic activity. Okay, that is, enzyme is now inactive. This process is called allosteric inhibition. Example చూసుకోండి, ATP acts as allosteric inhibitor. See here, this is the substrate and here this is the active site, as we know this is the enzyme. See, and this is the allosteric site. Non-competitive inhibitor లో ఏమవుతుంది, యాక్టివ్ సైట్ కాకుండా అదర్ దాన్ ద యాక్టివ్ సైట్ ఇట్ బైండ్స్ టు ద allosteric site. So here at allosteric site, the allosteric inhibitor gets inserted into this. Okay, for example, ATP acts as allosteric inhibitor of enzyme pyruvate kinase during glycolysis. Okay, pyruvate kinase speeds up the last step of glycolysis by transferring the phosphate from phosphoenol pyruvate to ADP to form ATP. The formed ATP itself distorts the shape of the active site by binding to the allosteric site of pyruvate kinase. Hence, it actually acts as a allosteric inhibitor in this case. Okay, this is the example of allosteric inhibitor. See, this is the overview of enzyme inhibition. Okay, thank you.